నిజామాబాద్ జిల్లాలో యాసంగి పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ప్రాజెక్టులు నిండటంతో పాటు భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి. దీంతో యాసంగికి సాగునీటి ఇబ్బందులు ఉండవు. చాలా ఏళ్ల తర్వాత యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయిలో నీటిని వదలనున్నట్టు చెప్తున్నారు అధికారులు. పుష్కలంగా నీళ్లు ఉండటంతో ఈ సీజన్లో అధిక మొత్తంలో పంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, గుత్పా, అలీ సాగర్ ఎత్తిపోతల పథకాలు. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న రైతులకు సాగునీళ్లకు ఏ కొరత ఉండదు. ఈసారి కూడా ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుండటంతో ఉత్సాహంగా యాసంగి సాగు మొదలుపెట్టారు రైతులు. అలాగే జిల్లాల్లో బోరుబావుల కింద కూడా పంటలు వేస్తుంటారు. ప్రస్తుతం బోర్లలో కూడా పుష్కలంగా నీళ్లు వస్తుండటంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పాయి. వర్షాల వల్ల మాకేం ఇబ్బందులు లేవండి. నిజాం సాగర్ నిండడం వల్ల యాసంగి పంట మాకు ఏ ఇబ్బందులు లేకుండా సాగు చేసుకుంటున్నాము. మాకు దాదాపు 28 ఎకరాలు చేస్తున్నాము. ఇంతకాలం ముందు ఏముంటుందంటే వర్షాలు పడకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళము. ఇప్పుడు ఇబ్బందులు లేకుండా చాలా బాగుంది. నిజాం సాగర్ కాలువ కూడా ఇవ్వలను రేపు వస్తుంది. అదేవిధంగా మేము నాటు కూడా స్టార్ట్ చేస్తున్నాము. బండి కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షాలు పడడం వల్ల నిజాం సాగర్ నిండడం వల్ల మాకు పుష్కలంగా వాటర్ ఉన్నది. ప్రతిసారి మాకు 2 పంటలకు నిజాం సాగర్ నుండి వాటర్ రావడం జరుగుతుంది. వేసంగి కానీ వర్షాకాలం పంటలకు కానీ. ఈసారి ప్రతిసారి కొంచెం వేసంగి పంటలకు నీళ్ళ ఇబ్బంది ఉండేది. ఈసారి అనుకున్న కంటే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అటువంటి ఇబ్బందులు కూడా ఏం లేవు. మేము కూడా ఇప్పుడు నిజాం సాగర్ వాటర్తోనే పంట పండించుకుంటాం. ఇక్కడ రైతులందరికీ ఇంచుమించు అన్ని ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాల సౌకర్యాలు అన్ని సౌకర్యాలు వాటర్ పుష్కలంగా వస్తాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 4,89,220 ఎకరాలు. గతేడాది 6,32,488 ఎకరాల్లో పంటలు వేశారు రైతులు. ఈ ఏడాది 8,05,625 ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. ఈ సీజన్లో 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే నాట్లు పూర్తి చేశారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద సుమారు 2.5 లక్షల ఎకరాలకు పైగా యాసంగి సాగవుతోంది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుత్ప ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులు కూడా పనులు మొదలుపెట్టారు. ఈసారి మాకు వర్షాకాలంలో మంచిగా వడ్లు పండకున్నా కానీ మాకు రేవంత్ రెడ్డి మాకు బోనస్ ఇచ్చి కొద్దిగా ఆదుకున్నాడు. మాకు దానికి తగ్గట్టు మాకు ఇప్పుడు నిజాం సార్ కూడా ఇచ్చాడు కాబట్టి మాకు ఇప్పుడు నాటుకున్నందుకు మాకు సహకారం ఉన్నది. మేము ఏది కూడా గవర్నమెంట్కే ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికీ దళాలకు ఇవ్వద్దు అనుకుంటున్న వాళ్ళు కూడా మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే దళారులు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు ఉంచేస్తే తెలియదు. ఇది మన గవర్నమెంట్ అయితే ఎప్పటికి మనకి ఇస్తుంది కాబట్టి ఇలా లేకుండా రేపన్నా వస్తాయని వారం కన్నా వస్తాయని గ్యారెంటీ ఉంది మనకు. ఈసారి యాసంగి పంటలు తొందరగానే ఇస్తున్నారు అందరూ. ఏంటంటే నిజాం సాగర్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బోర్లు ఉన్నాయి. బోర్లతోటి ఇప్పుడు అన్ని యాసంగి పంటలన్నీ నాటేస్తున్నాము యాసంగి. అయితే కాకపోతే నిజాం సాగర్లో నీళ్ళు ఉన్నాయని ధైర్యంతో మేము ముందు నాటేసుకుంటున్నాము. ఏంటంటే నిజాం సాగర్లో నీళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి నిజాం సాగర్ నీళ్ళు కూడా మాకు వంతుల వారీగా కాలువ ఇవ్వాలని మేము రైతులందరి తరపున కోరుకుంటున్నాం. ఈ ఏడాది వర్షాకాలంలో కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులు నిండాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లతో కలకలలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయి వరకు నీళ్లు ఉన్నాయి. దీంతో ఆయకట్టు రైతుల అవసరాలకు సకాలంలో నీటి విడుదల జరగనుంది. నిజాం సాగర్ కూడా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులు, నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలతో పూర్తిగా నిండింది. దీంతో ఈ యాసంగి సీజన్ కోసం 6 విడతల్లో నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు అధికారులు. ఇప్పటికే మొదటి విడత నీటి విడుదల ప్రారంభమైంది. పర్లేదు, నీళ్ళు గ్రౌండ్ వాటర్ పెరుగుతా తొందరగా నాటు వేసాము. కెనాల్ వాటర్ కూడా వస్తున్నాయి. మనకి వర్షాకాలం ఇల్లింగ్ తగ్గడం వల్ల మాకు ప్రాబ్లం అయింది, కానీ బోనస్ వేయడం వల్ల సంతోషమే. అక్కడ అంటే పెట్టుబడి పెట్టిన కాడికి సరిపోయింది. నేను 12 ఎకరాలు చేస్తాను. దాంట్లో నాది 6 ఎకరాలు, మిగతాది కౌలు చేస్తాను. మాకైతే ఇప్పటికైతే పుటాలు కానీ నీళ్లు కానీ బాగానే ఉన్నాయి. దమ్ము చేసుకున్నాడు, నాట్లు కూడా జల్దీ అయ్యేటట్టున్నాయి. కొద్దిగా నార్లు కొద్దిగా సలిపెట్టి ఇబ్బంది అయింది, కానీ లేకుంటే ఇప్పటికి మంచిగా నార్లు అయిపోతుండే. ఇక నిజాం సార్ నింది కానీ మనకు పుష్కలంగా ఎప్పటిదాకా ఎండాకాలం దాకా కాలువలు విలువలు ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినాయి. మంచిగా బోర్లు కూడా మంచిగా పోస్తున్నాయి. ఇవి మొత్తం బోర్ల వాటరే. కెనాల్ నిన్ను ఎదురైందట. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళకి కూడా మంచి ఉపయోగం.
ఈ యాసంగి సీజన్లో సాగు అవసరాల కోసం 12.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల నిండా నీళ్లు ఉండడం, ఆయకట్టు భూముల్లో భూగర్భ జలాలు పెరగడంతో గంపెడాశలతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు రైతులు.